తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నందుకు అసాధారణ నిర్ణయాలతో గట్టెక్కించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని ఆయన పునరుద్ఘాటించారు. అధిక ధరకు ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు చేశారన్న విచారణ కమిషన్ ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. అదే ఏడాది తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కంటే తక్కువ యూనిట్ ధరకే తెలంగాణ కొనుగోలు చేసిందని చెప్పారు. ఇంకో అభ్యంతరం ఏంది? అప్పటికి అక్కడ మీకు ఇస్తున్న నర్వా ప్లాంటే పూర్తి కాలేదు. 100% దాంట్లోనే స్పష్టంగా చెప్పాను. లైన్ పూర్తయ్యే సమయానికి ప్లాంట్ కూడా పూర్తి అవుతుంది, మీకు అనుకున్న సమయానికి విద్యుత్ ఇస్తాము అని. ఇంత జరిగితే 2 ఈఆర్సీలు, తెలంగాణ ఈఆర్సీ, ఛత్తీస్గఢ్ ఈఆర్సీ కలిసి ఆ ప్లాంట్కి అయిన ఖర్చు ఎంత, దానికి ఎంత పడుతుంది విద్యుత్ ఉత్పత్తికి అని చెప్పి లెక్కలు చేసి ₹3.94 నిర్ణయించారు. ఆ సమయంలో పక్కన కర్ణాటక కావచ్చు, తమిళనాడు రాష్ట్రాలు కావచ్చు, ఒకరు ₹4.94 అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇంకొకరు ₹4.33 అగ్రిమెంట్ చేసుకున్నారు. మనం తీసుకుంది ₹3.94 చొప్పున. దీనివల్ల మన రాష్ట్రానికి మిగులు వచ్చిందా, నష్టం వచ్చిందా? ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది. ₹3.94 మనం కొంటే ₹4.94 తమిళనాడు, ₹4.33 కర్ణాటక కొనే సేమ్ టైంలో. ఏం జరిగింది ఇక్కడ? నిజమే, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి పైసలు ఎక్కువిస్తే మనకు వచ్చే లాభం ఏంది? ఇందులో ఏమైనా సాటుగా తీసుకునే అవకాశం ఉందా? ఒక ప్రభుత్వ రంగ సంస్థ చైర్మన్ కావచ్చు, ఒక ప్రభుత్వ అధినేత కావచ్చు, అక్కడికి పైసలు ఎక్కువ వస్తాయని చెప్పేసి లంచం ఇస్తారు ఎవరికన్నా? మరి ఇక్కడ లోపం ఎక్కడ జరిగింది? ఇంత స్పష్టమైన విషయాలు ఉంటే వీటిని విని జడ్జి గారు కదా వారు ముందు చెప్తారు, ఈ ప్రభుత్వానికి ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేస్తారు అని మేము సంతోషపడ్డాం. కానీ ఎందుకో వారు కూడా, జస్టిస్ గారు కూడా, వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన ఆరోపణలనే వారి మనసులో కూడా ఉన్నాయనేది అర్థమైపోయింది మాకు. నేను వారికున్న రాజకీయపరమైన ఆలోచనలు ఏంది, వారికి సంబంధం లేని విషయాలు నేను మాట్లాడడం లేదు. ఇంత క్లియర్గా ఉన్న విషయం. ఒకవేళ మీకు ఇంకా ఇది కేసీఆర్ గారిది కూడా తీసుకున్న తర్వాత, వాంగ్మూలం వివరణ తీసుకున్న తర్వాత మీకు అనుమానం ఉంటే మరి ఛత్తీస్గఢ్ కూడా పిలవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు నిర్ణయం చెప్పి అది ప్రభుత్వానికి ఇవ్వాలి నివేదిక. వాస్తవానికి బయట మాట్లాడడానికి లేదు కమిషన్లు ఎప్పుడు కూడా. ఈ దేశంలో 100కు పైగా కమిషన్లు ఏర్పడ్డాయి. ఒక కమిషన్ కూడా విలేకరుల సమావేశం పెట్టి చెప్పలే, మధ్యలోనే అయిపోయినాక కూడా చెప్పలే. సబ్మిట్ చేసినా మేము ప్రభుత్వానికి చెప్పిపోయారు అంతే తప్ప. ఇంత స్పష్టంగా వారికి ఒక దురుద్దేశం ఉన్నట్టు కనపడింది మనకు. ఇక మూడవది భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీ. సబ్ క్రిటికల్ టెక్నాలజీ, సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అంటే ఎందుకు కూడా తెలియాలి. అది తెలియని వాళ్ళు చాలామంది మాట్లాడారు సభలో కూడా. ఇప్పటి వరకు మొత్తం ప్రపంచంలో 2014 వరకు నిర్మాణమైన మొత్తం కూడా ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ అంటే ఏంటంటే మొట్టమొదటగా 30 మెగావాట్లు లేదా 60 మెగావాట్లు, 100 మెగావాట్లు, 200 మెగావాట్లు, 500 మెగావాట్ల వరకే ఉత్పత్తి అయ్యేది ఒక ప్లాంట్లో, ఒకటే ప్లాంట్లో. ఆ తర్వాత కొత్తగా 800 మెగావాట్లు ఒకే చోట ఉత్పత్తి చేయడానికి కావాల్సిన టెక్నాలజీ వచ్చింది. దాన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టినరు. అంతకుముందు వరకు ఉన్న మొత్తం టెక్నాలజీకి సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టినరు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, సబ్ క్రిటికల్ టెక్నాలజీ అంటే ఏంటంటే 800 లోపు మెగావాట్లు ఉత్పత్తి చేసే ప్లాంట్ టెక్నాలజీని సబ్ క్రిటికల్ టెక్నాలజీ అని, 800 పైన ఉత్పత్తి చేసే ఒకే చోట ఉత్పత్తి చేసే టెక్నాలజీని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అని పేరు పెట్టబడ్డది. పేరు పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ తక్కువ కెపాసిటీతో ఉత్పత్తి అవుతున్న ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే పొగ ఏదైతే ఉందో ఇది ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ని ఇస్తుంది, పర్యావరణానికి కొంచెం ఇబ్బంది జరుగుతుంది, దానికి కొంచెం బొగ్గు ఎక్కువ ఉత్పత్తి అవసరం పడుతుంది. కాబట్టి దాన్ని ఇప్పటి నుంచి బంద్ పెట్టాలి, ఇప్పటి నుంచి సూపర్ క్రిటికల్ టెక్నాలజీనే ప్రోత్సహించాలి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ వచ్చి దానికి ఒక అగ్రిమెంట్ జరిగింది అన్ని దేశాల మధ్యన.
దాని ప్రకారం 2017 వరకు పూర్తయ్యే ఏ ప్లాంట్లు అయినా మీరు ఏ టెక్నాలజీతో పెట్టుకోవచ్చు. 2017 తర్వాత పూర్తయ్యే ప్రాజెక్టులు ఉంటే మాత్రం ఇప్పుడు ప్రారంభిస్తే మాత్రం దాన్ని తప్పకుండా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో వాడాలి అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం. ఇది దీని ప్రకారం ఇవాళటికి ఈ రోజుకు కూడా మన రామగుండంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కావచ్చు, భూపాలపల్లిలో విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, మన కొత్తగూడెంలో 1720 కావచ్చు, అదేవిధంగా VTPS విజయవాడలో ఉత్పత్తి అవుతున్న 1760 మెగావాట్లు కావచ్చు, RTPP అక్కడ పెట్టింది కావచ్చు, రాయలసీమలో మొత్తం కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీలో ఉత్పత్తి జరుగుతుంది. ఇది ప్రజలందరికీ తెలియాలి. మొత్తం సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే 60 మెగావాట్లు, 200 మెగావాట్లు, 500 మెగావాట్ల ప్లాంట్లతోనే ఉత్పత్తి జరుగుతుంది. ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీ మొత్తం భారతదేశంలో 90% ఉత్పత్తి సబ్ క్రిటికల్ టెక్నాలజీతోనే జరుగుతుంది. అటువంటి పరిస్థితులలో మన తెలంగాణ విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఎవరికి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినా, ఓపెన్ టెండర్లో పిలిచినా ఇవి వేరే తప్పుడు సంకేతాలు పోతాయి. ప్రభుత్వ రంగ సంస్థ BHEL దానికి ఇవ్వడం ద్వారా మన పారదర్శకత తెలుస్తుంది అని చెప్పి అనేక మంది వచ్చారు. ప్రైవేట్ వాళ్ళు అనేక ఒత్తిళ్లు పెట్టిండ్రు. వీళ్ళు ప్రైవేట్ కంపెనీల తరఫున ఒత్తాసు తీసుకున్న వీళ్ళు వాటికి కట్టబెట్టలేదని అక్కస్తూనే అన్నాడు, ఎందుకు మీరు నామినేషన్ మీద ఇచ్చిండ్రు, ఓపెన్ టెండర్లో పిలిస్తే ఎవడో వచ్చేటోడు కదా, ప్రైవేట్ వాడు వచ్చేటోడు కదా, ఏంది ఇక్కడ పంచాయతీ అంతా, ప్రైవేట్ వాడికి ఇవ్వాలని వీళ్ళు, ప్రైవేట్ వాడికి ఇవ్వద్దు, ప్రైవేట్ వాడికి ఇచ్చినా మళ్ళీ వాడు బాయిలర్స్ ఇవన్నీ కూడా BHEL నుంచే తేవాలి. చక్కగా BHEL కేసు ఒక ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది, దాన్ని బతికించినట్టు అవుతుంది. భారతదేశంలో అద్భుతమైన పేరున్న నవరత్నాల్లో ప్రధానమైందన్న BHEL ఇప్పటి వరకు ఈ దేశంలో పెట్టబడిన అన్ని పరిశ్రమలకు మెషినరీని, ఈక్విప్మెంట్ని ఇచ్చిన అది గొప్ప పరిశ్రమ. దాన్ని ప్రోత్సహించాలని ఒక మంచి ఉద్దేశంతో BHELని పిలిచారు కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రైవేట్ వాడు తీసుకున్నా మళ్ళీ BHEL నుంచి తీయాలి మొత్తం మెషినరీ, ఈక్విప్మెంట్ అంతా కూడా ఒక సివిల్ వర్కే వాడు చేస్తాడు. కాబట్టి ఇదంతా మనకెందుకు, BHELకి అప్పచెప్దామని చెప్పి ఒక గుడ్ ఫెయిత్తో వారిని పిలిచారు. పిలిచి మాట్లాడేటప్పుడు వాళ్ళు చెప్పిన మాట, మీరు అతి తక్కువ సమయంలో, ఎంత తక్కువ సమయంలో మీరు ప్లాంట్ని పూర్తి చేయగలుగుతారని మొదటి మాట కేసీఆర్ గారు అడిగింది వారిని. సార్ 800 మెగావాట్స్ సూపర్ క్రిటికల్ అయితే ఏదైనా మినిమం 5 years పడుతుంది. ఇప్పటివరకు భారతదేశంలో 5 ఏళ్లలో పూర్తి చేసిన ఒక్క ప్లాంట్ కూడా లేదు. 8 నుంచి 10 సంవత్సరాలు తీసుకున్నాయి. మీరు ఇంతగా కోరుతురు కాబట్టి మేము ఎంత తొందరగా పూర్తి చేయాలనుకున్నా 5 సంవత్సరాలు పడుతుంది. అదే రికార్డ్ సమయం మేము చేయగలిగితే, ఇప్పుడు చేయలేదు మేము కూడా ఎక్కడ అని చెప్పి మా దగ్గర 270 మెగావాట్స్ సంబంధించిన ఈక్విప్మెంట్ రెడీగా ఉంది. 4 ప్లాంట్లు పెట్టుకోవడానికి 1080 వస్తుంది, 1080 మెగావాట్ల ఉత్పత్తి అవుతుంది. అదైతే మేము 2 సంవత్సరాలు పూర్తి చేసి ఇవ్వగలుగుతాం. దాన్ని 2 సంవత్సరాలు పూర్తి చేసి ఇస్తాం మేము. ఇప్పుడు ఏదైతే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఉత్తర్వులు వచ్చినాయో, ఇది 2017 మార్చి వరకు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ ప్రారంభించిన ఇంకా 17 ప్లాంట్లు భారతదేశంలో నిర్మాణంలో ఉన్నాయి సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని. వాళ్ళన్నిటికంటే కూడా మనది మేము ముందు పూర్తి చేసి ఇస్తాం. ఇంకా ఎప్పుడో 5 ఏళ్ళు 9 ఏళ్ల కింద ప్రారంభమై కూడా మీరు బాగా నోట్ చేసుకోవాలి, 9 సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డాయి కూడా ఇంకా సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పూర్తి కాలేదు. ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా అట్లనే. వాటితో సమానంగా లేదా వాటికంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టిందో, చట్టంలో పెట్టిందో, ఆ సమయం 2017 మార్చి లోపే మేము దీన్ని పూర్తి చేసి మీకు ఇస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వాళ్ళు ఈక్విప్మెంట్ రెడీ ఉందని చెప్తున్నారు. మొదలు ఇది కానివ్వండి అని చెప్పి అది ఇచ్చినాం. కొత్తగూడెంలో ప్రారంభించేది అది ఇంకోటి సూపర్ క్రిటికల్తో పెట్టండి 800 మెగావాట్లు అని చెప్పినాం.
దాన్ని వాళ్ళు ప్రారంభం చేశారు. దురదృష్టవశాత్తు ఎవడో ఒకడు తెలంగాణ వ్యతిరేకం, తెలంగాణ ద్రోహం, ఇంకోడు దుర్మార్గుడు ఎన్జీటీల కేసు వేస్తే ఎన్జీటీ దానికి స్టే ఇచ్చింది. ఇంత స్పష్టమైన విషయం ఒక జడ్జిగా వారికి తెలిసి ఉండాలి, తీసుకొని ఉండాలి ఆ సమాచారం. లేదు ఇప్పటిదాకా మీకు చెప్పిన వాళ్ళు కూడా ఆ విషయం చెప్పి ఉండాడు. కానీ కనీసం కేసీఆర్ గారి దగ్గర నుంచి సమాచారం వచ్చిన తర్వాతనైనా మాట్లాడాలి వాస్తవానికి. కానీ మీరు ఇంకో రెండోవైపు వాదన తీసుకోకుండా నిజంగానే ఇక్కడ ఏదో నష్టం జరిగింది అనే పద్ధతుల్లో మాట్లాడారు. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? ఒక జడ్జిగా వారే మళ్ళీ ఆలోచన చేసుకోవాలి, వారు రివ్యూ చేసుకోవాలి వారు చేసిన పని పైన. ఎందుకు కేసీఆర్ గారు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే కారణం ఇది. అక్కడికి కూడా మేము ఒక పాలసీగా చెప్పి పంపించిన తర్వాత మన అధికారులు, మన జెన్కో చైర్మన్ గారు కావచ్చు, ప్రభాకర్ రావు గారు, ఇతర అధికారులు BHELతో నెగోషియేషన్ చేసి మాకు కొంచెం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కంటే సబ్ క్రిటికల్ టెక్నాలజీలో కొంచెం బొగ్గు ఎక్కువ కాలే అవకాశం ఉంది కాబట్టి దాని కొరకు మీరు కొంత ధర తగ్గించాలి అని చెప్పి వాళ్ళతో నెల రోజులు నెగోషియేట్ చేసి నిర్మాణ ఖర్చులో 400 కోట్ల రూపాయలు తక్కువ చేశారు. కేవలం ఈ కారణం చూపించి నిర్మాణ ఖర్చులో మాకు 400 రూపాయలు తక్కువ చేసి 400 కోట్లు తక్కువ చేసి మీరు నిర్మాణం చేయాలి అని చెప్పి ఒప్పందంలో రాసి స్పష్టంగా ఇంత కేర్